చెడు స్థానాలంటే మీరు ఏం చెప్తారు రాహుకి కానీ లేకపోతే కేతువుకి కానీ? ఇప్పుడు 1-7 యాక్సిస్ చూద్దాం. లగ్నంలో రాహు లేకపోతే లగ్నంలో కేతువు 1-7 యాక్సిస్లో, లగ్నంలో రాహు సప్తమంలో కేతువు, ఇది ఒక దోషం. లేదు లగ్నంలో కేతువు సప్తమంలో రాహు, ఇది ఒక దోషం. ఒకటేమన్నా స్వార్థ చింతన, తనమే తను చూసుకోవటం ఒకటి. రెండు అంటే తన్ను వదిలేసి, కేతు లగ్నంలో ఉంటే తన్ను వదిలేసి మిగతా వాళ్ళ గురించి ఆలోచించటం ఒకటి. సప్తమ రాహు ఏమన్నా అధిక లాలసత్వం సప్తమ రాహుకు ఉంటుంది. సప్తమంలో కేతు అంటే వివాహం మీద ఇంట్రెస్ట్ లేకపోవటం, ఏ జాయింట్ వెంచర్లు కానీ వీటిలో కూడా ఫలప్రదం కాకపోవటం ఎవరితోనూ, ఇవన్నీ ఈ 2 దోషాలే. రాహు ఇక్కడున్నా కేతు అక్కడున్నా ఈ 2 దోషాలే. నెక్స్ట్ 2-8 యాక్సిస్లోకి వస్తే రాహు ఇక్కడ అంతే. 2లో రాహు కుటుంబంలో కలహాలు, అధిక వాచాలత్వం, ఎక్కువ మనకు తిండి మీద వ్యామోహం ఉంటుంది, ఎక్కువ తినచ్చు మనం ఉంటుంది. ధనార్జనకి మీద విపరీతమైన ఆశ, కోరిక, దానిలో ఫలించనువచ్చు, ధనార్జనలో ఫలించనువచ్చు, ఉన్న స్థితిని బట్టి, ఉన్న రాశిని బట్టి ఫలించనువచ్చు. అటు కేతు ఉంటే, అష్టమంలో కేతు ఉన్నందువలన అదొక అంటే రాహు ఉండటం కంటే కేతు ఉండటం కొంచెం బెటర్ అష్టమంలో ఎనర్జీస్లో. కేతు అష్టమంలో ఉండటం రాహు ఉన్నంత దోషం కాదు కేతు ఉంటే. కేతు మళ్ళీ ద్వితీయంలో ఉంటే మళ్ళీ ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ తినేటప్పుడు తినే వాళ్ళకి ఎసిడిటీ రావచ్చు, కుటుంబంలో కలహాలు రావచ్చు. ఇక్కడ కూడా కేతువు కన్నా కూడా కలహాలు రావచ్చు. ఎంత వచ్చినా ధనార్జన ఎంత ఉన్నా సరే ఎక్కడో ఒకడో లోపంగా భావించవచ్చు వీటన్నిటికీ కేతువుకి. అటు రాహు ఉంటే, అటు అష్టమ రాహు ఉంటే, అష్టమ కేతు ఉన్నా అష్టమ రాహు ఉన్నా రీసెర్చ్కి, అనాలిసిస్కి, ఇన్వెస్టిగేషన్కి ఎక్కువ ఉపయోగాలు. అది అష్టమ కేతు ఉన్నా అష్టమ రాహు ఉన్నా అష్టమంలో వీటికి బాగానే పనికొస్తారు వీళ్ళు. కానీ ఆయుర్దాయ దోషం ఏంటంటే అష్టమ రాహు, అష్టమ కేతు కంటే అష్టమ రాహు ఆయుర్దాయ దోషం. ఏదన్నా దానికి ఇట్లాంటి వాటికి పరిహారాలు చేసుకోవాలి. అంటే 1-7 యాక్సిస్కి 2-8 యాక్సిస్కి పరిహారాలు చేసుకోవాలి. ఇప్పుడు 3-9కి వస్తే 3లో రాహు ఉన్నా కేతు ఉన్నా బాగానే ఉంటుంది, ఇద్దరికి బాగానే ఉంటుంది. ఇంకా నవమంలోకి వచ్చేసరికి నాన్ కన్వెన్షనల్ అవుతాడు. రాహు ఉంటే నాన్ కన్వెన్షనల్ అంటే సంప్రదాయానికి విరుద్ధంగా చేయాలంటే రాహు ఉండాలి. అంటే సంప్రదాయాన్ని తోడేసి పక్కకు తీసేసి చేయాలంటే రాహు వలన అంటే తండ్రి మీద గౌరవం ఉండకపోవచ్చు, సంప్రదాయాల మీద ప్రపత్తి, దానికి గౌరవ ప్రపత్తులు ఇవ్వకపోవచ్చు, సంప్రదాయం కానిది అతను ఆచరించవచ్చు, ఇవన్నీ ఉంటాయి. కేతు ఉంటే ఆ సంప్రదాయానికి అనుగుణంగా చేయటం అనేది కేతు లక్షణం. కేతు యొక్క పైన ఇది DNA. కేతు మన పూర్వీకుల DNA. ఈ పంచమకేతు ఒకటి, నవమకేతు ఒకటి పూర్వీకుల DNA. అది DNA స్థానాలు. ఓకే. ఇంకా మనకు రాహు కానీ కేతు కానీ 3 ఉంటే మనకు ఏ విషయంలో అయినా సరే మనకు ఏది మన ప్రయత్నాలకు కానీ మన వాటికి కానీ ఫలించటానికి, కమ్యూనికేషన్కి, అంటే రాహు ఉంటే ఇంకా మంచిది. కేతు ఏంటంటే కమ్యూనికేషన్ అంత ఉండకపోవచ్చు కానీ మిగతా విషయాల్లో పర్వాలేదు. రాహు కంటే కేతు తక్కువ ఉంటుంది ఉపయోగాలు, రాహు ఎక్కువ ఉపయోగం 3. ఎట్టయితే నవమంలో రాహు వలన ఎట్టయితే కొంత ఇది ఉందో ఇక్కడ కూడా కేతు వచ్చేసరికి ఏమవుతుందంటే కేతు కమ్యూనికేషన్ అంత ఉండదు. కేతు ఈజ్ ఇంట్రావర్ట్, రాహు ఎక్స్ట్రావర్ట్. అందుకని తృతీయ రాహు ఇచ్చేంత ప్రబలంగా తృతీయ కేతు ఇవ్వడు. బట్ నాట్ బ్యాడ్, అంతే ఉపచయం.
ఉపచయాల్లో గ్రహం కాబట్టి నాట్ బ్యాడ్. ఓకే. ఇంకా చతుర్థ రాహు వచ్చేసరికి చతుర్థ రాహు ఇల్లు స్వస్థలం ఇవి వదిలేసి బయట ఉండాల్సిందే. చతుర్థ రాహు సహజంగా బయట ఉండాల్సిందే. కానీ మనసులో తన స్వస్థలం మీద, తన వాళ్ళ మీద, తన ఊరి మీద, తన విషయాల మీద చాలా మనస్సులో అంతరంగంగా చాలా ఆలోచనలు, అంటే ఎక్కువ నెమ్మరేసుకోవటం ఇవన్నీ ఉంటుంది. దూరంగా ఉంటాడు కానీ అక్కడ మనసు అక్కడ ఉంటుంది. కేతు అక్కడ ఉంటాడు కానీ ఒక స్టేజ్ వచ్చిన తర్వాత కేతువు దశ వచ్చినప్పుడు కానీ ఆ స్వస్థలాన్ని విడిపోవాల్సి వస్తుంది, వదిలేసి వెళ్ళిపోవాల్సి వస్తుంది. డిస్సాటిస్ఫాక్షన్ అక్కడే ఉంటాడు కానీ డిస్సాటిస్ఫాక్షన్తో ఉంటాడు. కేతు ఎక్కడున్నా ఏ రాశిలో ఉన్నా ఆ రాశిలో ఉంటాడు కానీ ఆ రాశి నుంచి పూర్తిగా అనుభవించలేడు. రాహు అయితే అనుభవిస్తాడు, కేతు అనుభవించలేడు. కానీ మనసు అక్కడే ఉంటాడు కానీ ఏదో డిస్సాటిస్ఫాక్షన్ ఏదైనా కావచ్చు, ఏదో డిస్సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అటనే దశమ రాహు బాగా ఉపయోగిస్తాడు. ఉపచయ రాహు 3, 6, 10, 11 ఈ రాహు మంచిగా యోగించే స్థానాలే 3, 6, 10, 11. ఇంతకు మించి రాహు బ్రహ్మాండంగా యోగించేవి ఉండదు. 3, 6, 10, 11 3 అయిపోయింది. 4లో ఏమీ ఉండదు. 4 అంటే ఇక్కడ 10. ఈ 10లో రాహు యోగిస్తాడు. మంచి ఉద్యోగంలో మంచి అభివృద్ధి, ఎక్స్పాన్షను అంతా ఉంటుంది. కనుక మనకేం ఇబ్బంది ఏం లేదు. కేతు దగ్గరకు వచ్చేసరికి పని చేస్తాడు కానీ డిస్సాటిస్ఫాక్షన్, పని చేస్తాడు డిస్సాటిస్ఫాక్షన్. ఎప్పటికప్పుడు ఎందుకు వచ్చింది, ఇది నాకు నచ్చట్లేదు, ఏదో విషయాల్లో నచ్చదు. చేసే వృత్తిలో ఏదో విషయాలు ఎదుటివాడు చేశాడనో, ఎదుటివాడి మీదో, లేకపోతే అక్కడ ఉన్న పరిస్థితుల్లో ఏదో ఒకటి నచ్చదు. దాన్ని ఎంత తెచ్చుకుందామన్నా ఏదో ఒక నిమిషంలో అణిగిపోతుంటుంది. ఒక దశలో ఒక దశమకేతు ఉన్నవాడు, దశమకేతు నవాంశలో ఉన్న, దశాంశలో ఉన్న అతను ఉద్యోగం ప్రీమెచ్యూర్ రిటైర్మెంట్ అవుతాడు. ప్రీమెచ్యూర్ రిటైర్మెంట్ అవుతాడు సహజంగా. ఇంకేవి అతన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయకపోతే కేతు అంటే లిమిటెడ్గా, అంటే ఒక విధిగా ఒక 60 ఏళ్ళు రిటైర్మెంట్ వయసు, 60 ఏళ్ళు రిటైర్మెంట్ వయసు కంటే ముందరే 4-5 సంవత్సరాల ముందరే ఉద్యోగం వదిలేస్తాడు. ఉద్యోగం వదిలేసి ఇంకో వృత్తిని, ఒక కొత్త వృత్తిని ఎంచుకుంటాడు. కేతు దశ వస్తే పర్ఫెక్ట్ చేస్తాడు. కేతు దశ రాకపోతే బలమైన కేతు అంతర్దశల్లో, అనుకూలంగా ఉన్న అంతర్దశల్లో దశానాథుడు అంతర్దశానాథుడుకున్న రిలేషన్ బట్టి కేతు అంతర్దశ వచ్చినా వదిలేయటం విషయం ఉంటుంది. దశమ కేతువుకు వచ్చిన అత్యంత ప్రతిభావంతమైన కండిషన్ అది.